మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు ఒక నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? అది ఫస్ట్ చూడగానే నన్ను అట్రాక్ట్ చేసింది క్లాసికల్ డాన్సే. కూచిపూడి డాన్స్ నేర్చుకోవాలి అనిపించినా గానీ పేరెంట్స్తో ఎందుకు చెప్పలేకపోయారు? ప్రేమించి ఎందుకు చెప్పరు? మా పేరెంట్స్ ఆ స్థితిగతులు ఏమిటి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి. ఆ కాస్ట్యూమ్ వేసుకొని అలాగా రెడీ అయిపోయి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? 1కి 4 సార్లు నేను 10 సార్లు మేకప్ మ్యాన్లకి విసుగొచ్చిన సార్లు నేను ఒక మేల్ అయ్యుండి ఇలాగా ఫీమేల్ క్యారెక్టర్స్లో అది కూడా సంప్రదాయ కూచిపూడి నాట్యం చేయడం అనే దాని గురించి మీరు ఎలాంటి విమర్శలు కామెంట్స్ ఎదుర్కొన్నారు? ఒకటి రిలీజన్ మీద పడిపోతారండి. ఫస్ట్ చులకన చేయడానికి చాలా ఈజీగా నేను టార్గెట్ అయిపోతాను అనమాట. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పే ముందు ఆయనకు సంబంధించిన కొన్ని వీడియోస్, ఫొటోస్ ఇప్పుడు చూద్దాం కదా. అందానికే అసూయ కలిగే అంత అందంగా ఉన్న ఆ అతివ నాట్య మయూరి మరెవరో కాదు, హలో. ఆయన స్త్రీ వేషధారణలో ఒక డాన్స్ చేశారు అంటే అమ్మవారే దిగి వచ్చి నాట్యం చేస్తోందా అన్నంత అద్భుతంగా పరవశించిపోయేలా ఉంటుంది ఆయన నాట్యం. ముఖ్యంగా ఆయన గనక ఏ డాన్స్ చేసినా ఆ డాన్స్కి సంబంధించిన సత్యభామ కావచ్చు, పార్వతీదేవి, కనకదుర్గ, ఇలా ఆ క్యారెక్టర్స్లోకి, ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తుంటారు హలీం ఖాన్ గారు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. హలీం గారితో మాట్లాడి ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే హలీం గారు. నమస్తే స్వరూప్ గారు. మీకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ నేను సోషల్ మీడియాలో చాలా రోజులుగా చూస్తూ ఉన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే మీ ప్రొఫైల్. మీరు ఒక యాక్టర్, మీరొక డాన్సర్, మీరొక నాట్య గురువు కూడా. అసలు ఎలా వీటన్నిటిని ఇంత మల్టీ టాలెంటెడ్గా ఉన్నారేంటి అనిపించింది. ముందుగా మీ జర్నీ, అసలు మీరు ఎక్కడ పుట్టారు, డాన్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ అండి అంత పెద్ద కాంప్లిమెంట్కి. నేను పుట్టింది ఒంగోలులో. మా అమ్మ నాన్నగారు, మా నాన్న పేరు రషీద్, మా మమ్మీ పేరు మెహతాజ్. ఒంగోలు నుంచి మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంతా కూడా ఒంగోలులోనే అయ్యింది. ఆ తర్వాత నేను హైయర్ స్టడీస్ కానీ హైదరాబాద్ రావడం జరిగింది. సో హైదరాబాద్ కన్నా వచ్చే ముందు నేను డాన్స్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారి దగ్గర నేను డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను, ఇంట్లో చెప్పకుండా. సో ఇంట్లో చెప్తే ఏం జరుగుతుందో నాకు ఐడియా ఉంది కాబట్టి, సో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీబడి. సో అలా హైడ్ అండ్ సీక్లో డాన్స్ నేర్చుకొని, అరే ఇక్కడ కుదరట్లేదు, ఇంక మనం ఇలా చేసుకుంటే కష్టము, హైయర్ స్టడీస్ అని ఒక రీజన్ చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళిపోతే కొంచెం మనకి అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు, సో ఇంకా నేర్చుకోవచ్చు, ఇంకా ప్రదర్శనలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి నేను హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నేర్చుకోవటం, డాన్స్ చేయటం, నేర్చుకోవటం, నేర్పించటం, ఇలా ఒక్కొక్కటి ఇప్పుడు దగ్గరగా 25 సంవత్సరాలు అవుతుందండి నేను ఈ డాన్స్లో ఉండి. సో ఇన్ని సంవత్సరాలు అవుతుందని, ఇన్ని సంవత్సరాలు నేను ఉంటానని అనుకోలేదు. ఇట్ ఈజ్ ఓన్లీ లైక్ డెస్టినీ, ఆ విషయం అని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. హలీం గారు, ఓకే, మీకు డాన్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. మరి వెస్ట్రన్ డాన్స్లు ఉన్నాయి, ఇంకా రకరకాల డాన్సెస్ ఉన్నాయి కదా, మరి కూచిపూడే నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం అని కాదు కానీ నాకు సినిమా డాన్స్కి, క్లాసికల్ డాన్స్కి వేరియేషన్ తెలిసే ఏజే అది. బట్ నాకు ఇది టీవీలో, దూరదర్శన్లో చూసినా కానీ, లేదా అప్పుడు వచ్చే సినిమాల్లో నేను క్లాసికల్ స్పెషల్గా డాన్స్ చూసినప్పుడు దాంట్లో దొరికిన నాకు ఆ ఆనందం కానీ, ఆ ఎక్సైట్మెంట్ కానీ చూస్తే ఇంకా చూడాలి అనేది నాకు వెస్ట్రన్ డాన్స్లో అంత పెద్దగా అనిపించలేదు. ఐ డోంట్ నో ఎందుకు అనిపించలేదో నాకు తెలియదు. ఇది ఎక్కువ తక్కువ అలాంటి చెప్పే అంత ఏజ్ కూడా కాదు నాదప్పుడు. బట్ ఐ లైక్డ్ ఇట్. అది ఫస్ట్ చూడగానే నన్ను అట్రాక్ట్ చేసింది క్లాసికల్ డాన్సే. అది ఇంకా అలా ఆ అట్రాక్షన్తోనే ఇప్పటి వరకు కూడా ఆ లైఫ్ లీడ్ అవుతుంది. కూచిపూడి డాన్స్ నేర్చుకోవాలి అనిపించినా కానీ పేరెంట్స్తో ఎందుకు చెప్పలేకపోయారు? అంటే ఇప్పుడు చాలామంది ప్రేమించి ఎందుకు చెప్పరు, తప్పు చేస్తున్నారని కాదు, బట్ ఎక్కడో వీళ్ళు అడ్డం చెప్తారు, మన ప్రాసెస్కి వీళ్ళు అడ్డం వచ్చేస్తారు అనే భయంతో చెప్పరు. సో నేను ఆల్మోస్ట్ 10th అయిపోయిన తర్వాత నేర్చుకున్నాను కాబట్టి, నాకు అడాలసెంట్ ఏజ్ కాబట్టి, సో ఐ నో
మా పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు, మా పేరెంట్స్ స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తే ఎక్కడ ఆపేస్తారో ఏమో మరి, ఎందుకు వచ్చిన గొడవ చెప్పకుండానే చేయగలిగినంత కాలం నేను చేద్దామని చెప్పేసి ఆ నిర్ణయంతో ముందుకెళ్ళాను. అది చాలా వరకు యాక్చువల్లీ కరెక్ట్ పద్ధతి నా విషయంలో వర్కౌట్ అయింది. అందరి విషయంలో అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్. చెప్పకుండా చేసినా కానీ చాలా ముందుకొచ్చింది అది. మీరు కూచిపూడి డాన్స్ నేర్చుకున్నారని, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు అని పేరెంట్స్కి ఎప్పుడు తెలిసింది? చాలా రోజుల తర్వాత తెలిసిందండి. చాలా సంవత్సరాలు యాక్చువల్లీ 8.5 సంవత్సరాల వరకు వాళ్ళకి తెలీదు. నేను ఏమంటారు రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇచ్చేంత వరకు, అంటే చాలా సంవత్సరాలు చేసిన తర్వాతే కదా మనం రవీంద్ర భారతి వరకు వస్తాము. సో ఒక మంచి ప్రోగ్రాంలో డాన్స్ చేసిన తర్వాత మిలాంజ్ ఆఫ్ డాన్సెస్ అని, నేను ఒక ఫ్రెంచ్ అమ్మాయి వస్తే, బ్యాలరీనా వస్తే ఆ అమ్మాయితో కలిసి ఒక ఫ్యూజన్ డాన్స్ లాగా చేసామన్నమాట. కూచిపూడి అండ్ ఫ్రెంచ్ డాన్స్, ఇది బ్యాలే కలిపి చేసాము. ఆ ఎక్స్పెరిమెంట్ చాలా బాగా నచ్చింది అప్పుడు మీడియాకి. సో ఒక న్యూస్ ఛానల్ రావటం అక్కడికి, అరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది డాన్స్ అనటం, ఆ తర్వాత నా పేరు తెలుసుకొని ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకోవటం. సో ఇలా వాళ్ళ ఒక ప్రొఫైల్ చేసి మా పేరెంట్స్ వాళ్ళ బయట కూడా పెడతాము అని చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ ఇన్ని సంవత్సరాలు ఉంది, పైగా నేను రవీంద్ర భారతిలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాను, ఐ డోంట్ నో ఏం జరుగుతుందో, బట్ ఓకే చెప్తే పర్వాలేదేమో అనే ఒక ధైర్యంతో ఐ గేవ్ దెమ్ అడ్రస్. అలా వాళ్ళకి తెలుసు, యాక్చువల్లీ మీడియా ద్వారా తెలుసు వాళ్ళకి. సర్ప్రైజ్ అండ్ షాక్ అవ్వలేదా వాళ్ళు? అన్నీ సర్ప్రైజ్ అండ్ షాక్. ఆ తర్వాత కొన్ని రోజులు బాగా దాన్ని ఎంజాయ్ కూడా చేశారు వాళ్ళు ఆ సర్ప్రైజ్ని. ఇంకా తర్వాత కొంచెం రియాలిటీలోకి వస్తారు కదా, ఏంటి మనోడు కొంచెం ఓవర్గా ఎక్కువ దీంట్లోనే ఉన్నట్టున్నాడు, ఏంటి జాబు ఇది పట్టదా ఇంకా వీడికి, చేస్తూ ఉన్నాను జాబ్ అప్పుడు నేను. సో ఇంకా కదా, ఇంకా ఎప్పుడైతే నేను అనుకున్నానో, చిన్నప్పుడు ఏదైతే అనుకున్నానో అది రియల్ అవుతూ ఉందనమాట. ఇంకా చాలులే చేసావు కదా, ఇంకా ఆపేసేయి, ఇది మంది కాదు, తప్పు జరుగుతుంది, పరువు పోతుంది, ఇవన్నీ వన్ ఆఫ్టర్ ది అదర్ వస్తూ యాడ్ అయ్యాయి. బట్ చెప్పలేము మనం ఏమంటారు ఆన్సర్ కొన్నిటికి, ఎందుకు మనం ఇంకా చేస్తున్నాం అనేది. నాకు తెలిసి నేను ఎందుకు చేస్తున్నానో, కానీ అంతే కన్విన్సింగ్గా అందరికీ నేను చెప్పలేను. మీరు డాన్స్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే సరే, లలిత కళలు, సంప్రదాయ నాట్యం ఇది, కానీ కూచిపూడి నేర్చుకోవడాన్ని మీ పేరెంట్స్ ఏం తప్పుపట్టలేదా? ముఖ్యంగా కూచిపూడి డాన్స్ అంటే హిందూ దేవుళ్ళ ఆరాధన ఉంటుంది, అందులో రామాయణం ఉంటుంది, భాగవతం ఉంటుంది, భామా కలాపం ఉంటుంది, ఇలా అంతా దేవుళ్ళ గురించే ఉంటుంది కదా, అప్పుడు పేరెంట్స్ ఏమనలేదా? అంటే పేరెంట్స్ అనుకుండా ఉండరండి, అంటారనే భయంతోనే అసలు చెప్పలేదు. వాళ్ళ వరి ఏంటంటే అసలు ఇవి ఎందుకు పనికిరావు కదా, అందులో మనం చేసేవి కాదు, అసలు ఎందుకు ఇంత తప్పు చేస్తున్నావు నువ్వు. పైగా మా నాన్న వచ్చి అంత క్యాజువల్గా తీసుకునే విషయాలు కాదు ఆయనకి. అట్లీస్ట్ ఇలా రిలీజియస్గా ఆయన చాలా పట్టింపుగా ఉంటారు, చాలా సీరియస్గా ఉంటారు, అండ్ హీఈస్ వెరీ డివోషనల్. సో కర్మకాలి నాకే అలాంటి ఇంట్రెస్ట్ వచ్చింది ఆ ఫ్యామిలీలో నుంచి. సో బట్ ఐ వాజ్ స్టబ్బన్. చెప్పాను, వాళ్ళు బాధపడ్డారు. అండ్ దెన్ అరే వాళ్ళకి అర్థం అయ్యేటలాగా నేను చెప్పలేకపోతున్నాను అని నేను ఇబ్బంది పడ్డాను. సో ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ బాగా నలిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచింది అది. ఆ తర్వాత దే రియలైజ్డ్ దట్ ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ మీ. అండ్ ఇది టూ లేట్, ఇంకా మనం ఏం చేంజెస్ చేయడానికి. అండ్ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు, చేస్తున్నది తప్పు కాదు, ఓకే మంది కాదు బట్ తప్పు కాదు. సో ఇంకా గౌరవంగా చేస్తున్న ఈ పనిని మేమెందుకు దీన్ని ఇది చేయాలి అని ఒక చిన్న రియలైజేషన్ వాళ్ళకు కూడా వచ్చింది. సో అప్పటి నుంచి ఇది ఎందుకు చేస్తున్నావు, ఇలాంటివి మనం అలాంటి క్వశ్చన్స్ రాలేదు. బట్ ఇనిషియల్గా ఫేస్ చేశాను, అండ్ దెన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ విషయంలో. కానీ రియలైజ్ అవ్వంది జనాలు, ఇంట్లో వాళ్ళు రియలైజ్ అయ్యారు, కానీ బయట వాళ్ళకి ఇప్పటికీ చెప్తూనే ఉండాలి, అవునా, ఎందుకు, ఎలా, అదేంటి, ఎలా చేస్తారు. సో ఇంత సర్ప్రైజింగ్గా అడుగుతారంటే నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను. ఇప్పుడు ఇంటికి కొరియర్ వాళ్ళు ఎవరైనా వచ్చినా, లేదా మన పేరుతో టాలీ చేసుకుంటారు, చుట్టూ ఏంటి విగ్రహాలు, ఇబ్బాయి ఏంటి రెంటెడ్ హౌసా. ఇక నేను యాక్చువల్లీ అందరికీ చెప్పి అలసిపోయి నేను కొంతమందికి ఇంకా ఆన్సర్ చేయడం కూడా మానేశాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదండి మన గురించి. అంతా మనం తప్పు చేయట్లేదు అన్నంత మనకు తెలుసు. కాబట్టి నేను పుట్టాను దీంట్లో, నాకు అది ప్రాణం అయ్యింది.
సో దీనికి నేను ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు కనిపించలేదు. యాజ్ లాంగ్ యాజ్ నేను భయపడింది ఏంటంటే అమ్మా నాన్నలకి వాళ్ళ పరువుకి భయపడ్డాను. సో వాళ్ళకి కొంచెం చిన్నగా ఇబ్బంది ఏంటో నేను ఎందుకు ఇంత ఇష్టపడుతున్నానో అర్థమైంది. సో ఇంకా మిగతా వాళ్ళకి అర్థమైనా అవ్వకపోయినా ఐ థింక్ ఐ డోంట్ కేర్ అని నేను ఇంకా దాన్ని అలా పక్కన పెట్టేసి నేను, నా డాన్సు, మా ఫ్యామిలీ. కూచిపూడి నాట్యం అంటే అందంగా పాదాలు కదిలించడమే కాదు, హస్తముద్రలే కాదు, ఎంతో అద్భుతమైన హావభావాలే కాదు, అది ఒక భగవత్ ఆరాధన. మరి మీరెలా చూస్తారు? దీన్ని ఒక డాన్స్లా చూస్తారా, లేదంటే ఒక దేవత ఆరాధనగా ఫీల్ అవుతూ ఉంటారా? ఎందుకు అంటే మీరు డాన్స్ స్టార్ట్ చేసేటప్పుడే భూమాతకి నమస్కరించాలి, నటరాజస్వామికి నమస్కరించాలి. ఇదంతా ఏదో డాన్స్ లాగా పైగా చేస్తే అయిపోయేది కాదు. మీ సోల్తో, మీ ఆత్మతో ప్రయాణించాలి దేవుడితో. మరి మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్గా చెప్పారండి. అంటే ఇది మనం కాళ్ళకి పని చెప్పాము, చేతులకి పని చెప్పాము అని అంటే అది వెస్ట్రన్ డాన్సో లేకపోతే ఏ ఫ్యూజన్ డాన్సో ఏదో అయిపోతుంది. బేసిక్లీ క్లాసికల్ డాన్స్లా కనపడే క్లాసికల్ డాన్స్ కూడా ఉంటుంది. బట్ ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఒకవేళ నేను నా ఆత్మని కనుక దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా చేసి ఉంటే నేను ఇన్ని సంవత్సరాలు దీన్ని డెడికేట్ చేసేవాడిని కాదు. దాదాపుగా 25 years దీంట్లో. ఇంకొకటి, డాన్స్ నాకు ఇష్టం కాబట్టి డాన్స్తో ఏమొచ్చినా నాకు ఇష్టమే. పైగా అది నేను గురువు కూడా మీరు అన్నట్టు భూమాత, నటరాజు, గురువు. సో ఇవి చాలా ముఖ్యం మనకి దీంట్లో. వీటికి మనం అంటే వీళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మీరు అన్నట్టుగా ఆడియన్స్ పిచ్చివాళ్ళు కాదు, మన కళ్ళల్లో తెలిసిపోతుంది. మనం ఇలా చూస్తున్నామా అని అర్థం తెలిసిపోతుంది. సో నేను ఇలా చూసి డాన్స్ చేసే పని అయితే ఈ పాటికి నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని. సో నేను భక్తి భావంతో చేస్తున్నాను. నా 2 చేతులు ఆత్మని కలిపి నేను సరెండర్ చేశాను కాబట్టే నేను దీంట్లో ఇంకా ఉండగలుగుతున్నాను, ఇంకా ఉండాలని అనుకుంటున్నాను. పక్కన వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి మిడిమిడి జ్ఞానం అయి ఉండొచ్చు. అసలు జ్ఞానమే లేకుండా ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పినా లేదా మనం ఎంత శంఖం ఊదినా కానీ చెవిటివాడి ముందు వాడికి వినపడదు. సో తద్వారా మన ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి నేను సరెండర్ అయ్యాను. బట్ మనుషులు సరెండర్ అవ్వలేదు. కూచిపూడి డాన్స్ని పూర్వకాలంలో పురుషులే నేర్చుకునేవాళ్ళు. అప్పుడు లేడీస్ కూడా నేర్చుకునేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. కాబట్టి ఆడ క్యారెక్టర్స్ కూడా వీళ్ళే, మగవాళ్లే ఆడవాళ్ళుగా మేకప్ అంతా వేసుకుని చక్కగా అలంకరించుకొని నాట్యం చేసేవాళ్ళు. అయితే మీరు ముస్లిం కుటుంబంలో పుట్టి కూచిపూడి నాట్యం నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ మహిళా స్త్రీ వేషధారణలో మీరు డాన్స్ చేయడం ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? మిమ్మల్ని మీరు అలా ఎందుకు చూసుకోవాలనుకున్నారు? అసలు ఇది ప్లాన్డ్ కాదండి. నేను మామూలుగానే నార్మల్గానే డాన్స్ చేస్తుండే. యాజ్ హలీం ఖాన్ లాగానే డాన్స్ చేస్తుండే. కాకపోతే ఒక ప్రోగ్రామ్ కోసం మా మాస్టర్ గారు చెప్పడం జరిగింది, ఇలా ఒక పార్వతిగా చేయాల్సి వస్తుంది, ఒక ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి. నేను భయపడ్డాను, ఇనిషియల్గా భయపడ్డాను. కానీ ఈ సాంప్రదాయం గురించి నాకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక్కసారైనా ట్రై చేయాలి ఇలాంటివి అని చాలామందికి ఉంటుంది లోపల. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇది ఒక సుప్రీం టెస్ట్. డాన్స్ ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వటం వేరు, మొత్తం మీ జనరే మార్చి చేయటం వేరు కన్విన్సింగ్గా. సో నాకెందుకో ఛాలెంజింగ్గా అనిపించింది, అట్ ద సేమ్ టైం భయంగా కూడా అనిపించింది. ఆ ఒక్క ప్రోగ్రామ్ కోసం అనుకున్నది మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడలేదు. అడిగే వాళ్ళంతా కూడా అలా చేస్తే బాగుంది కదా, అలా బాగా కనపడుతున్నావు నువ్వు, అది ఎంతోమందికి సూట్ అవుతున్నావు కాబట్టి మేబీ నీకు అనుగ్రహం ఉంది దేవుడిది, మేబీ అనుగ్రహం లేకుండా నువ్వు డాన్స్ కూడా నేర్చుకోవు, మేబీ నీ పర్పస్ ఇదేనేమో, నువ్వు ఇలా ట్రావెల్ చేయించాలేమో డాన్స్ని, స్త్రీ వేషధారణ ఇవాళ రేపు ఎవరు చేయట్లేదు, చాలామంది తగ్గిపోయింది, ఇంకా ముందుకెళ్తే ఎవరైనా ఉంటారో లేదో తెలియదు, సో వై డోంట్ యూ డూ ఇట్ వెన్ యు ఆర్ షూటింగ్, వై నాట్? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నా ముందుకు వచ్చాయి. ఇంకా అలాగా అది కూడా యాదృచ్ఛికంగానే, అది కూడా కొంచెం భయంతోనే స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు కంఫర్టబుల్ అండి. నాకు తెలుసు కొన్ని పదుల ప్రోగ్రాంలు నేను తల దించుకొని భయపడుతూ ఇబ్బందిగా బెరుకుగా, అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ ఫీమేల్ ఇంపర్సనేషన్లో, అంటే స్త్రీ వేషధారణలో నాకు అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ భయం ఉండేది. తలెత్తి చూస్తే నేను ఎలా కనపడుతున్నానా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, నా ఎక్స్ప్రెషన్ వియర్డ్గా ఉంటుందా, ఇవన్నీ మైండ్లో తిరుగుతుండేవి. బట్ ఈవెన్చువల్లీ అది పోయిందనుకోండి. బట్ మీరు అన్నట్టుగా ఎవరు చేయట్లేదు, సాంప్రదాయంగా ఉన్నది ఎవరో ఒకరు ముందుకు తీసుకొని వెళ్తే కానీ అది సాంప్రదాయం పుస్తకాల్లోనే మిగిలిపోతుంది కదా. ఇప్పుడు నేనున్నాను, 2000లో నేను చేశాను,
మేబీ 2050లో నేను చేయలేకపోతాను. ఎందుకంటే నా వయసు కాదు, నేను అలా కనపడను కూడా. సో ఇది చూసి ఇంకో 10 మంది కనుక చేయకపోతే అది 2050, 2060 అలా వరకు వెళ్ళదు. సో ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటేనే ఈ ట్రెడిషన్ ముందుకెళ్తుంది. సో ఇప్పుడు ఈ అవకాశం నాకు దేవుడిచ్చాడని అనుకొని నేను దీన్ని అంతే సేక్రెడ్‌గా ఫీల్ అయ్యి చేస్తున్నాను. హలీం గారు, ఒక అమ్మవారి స్వరూపానికి మీరు ప్రతీకగా ఉంటారు. మీరు ఖచ్చితంగా మహిళా డ్రెస్సింగ్ అవన్నీ వేసుకున్నారంటే. అయితే డ్రెస్సింగ్తోనే లుక్ వచ్చేయదండి. ఎందుకంటే మీరు ఆ డాన్స్ కాస్ట్యూమ్ వేసుకోవచ్చు, ఆ జ్యువెలరీ వేసుకోవచ్చు, ఆ యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు, చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు, అందంగా మేకప్ చేసుకోవచ్చు. అంటే ఒక మహిళలాగా మీరు కనిపించవచ్చు. కానీ ఆ నడక, ఆ హొయ్యలు, ఆ నాట్యం అనేవి ఒక మయూరిలాగా నర్తించడం అనేది అంత ఈజీ కాదు. మరి వాటిని ఎలా క్యారీ చేస్తారు? ఒక మగాడయ్యుండి అసలు ఒక స్త్రీత్వానికి మీరు చిరునామాగా మారడం అనేది చిన్న విషయం కాదు. ఆ విషయంలో ఎలా శ్రద్ధ తీసుకుంటారు? మీరు అన్నవి కాస్ట్యూమ్ డిజైనర్ చూసేసుకుంటారు, మేకప్ ప్రొఫెషనల్ చూసుకుంటారు. ఇదంతా వీళ్ళు కష్టపడి మనల్ని రెడీ చేసిన తర్వాత అక్కడి నుంచి ఉంటుంది ఏమంటారు, మన టాలెంట్ అవ్వచ్చు, లేదా మన ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అది నిజంగా సాధనతోనే వస్తుందండి. లైక్ మనము రెడీ 1, 2, 3 ఇలా అనగానే స్విచ్ అయిపోదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను అన్నాను కదా ఇందాక, చాలా భయం వేసేది నాకు. చాలా యాజ్ అ డాన్సర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నాకు స్త్రీ వేషధానంలో ఎక్స్పీరియన్స్ లేదు అప్పుడు. చాలా ఇబ్బందిగా ఉండేది, బెరుగ్గా ఉండేది. అయ్యో నేను నడుస్తున్నా కానీ ఇదేంటి వాళ్ళు నన్ను చూస్తున్నారా, ఎలా స్టేజ్ మీద చేయటం వేరు, స్టేజ్ వరకు వెళ్ళే నడక కూడా ఇబ్బందిగా ఉంటుంది, జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గమనిస్తారు, జనాలు చూస్తారు. బావుందికి ఎబ్బెట్టికి ఒక లైన్ ఉంటుంది. ఆ దాటకుండా, ఓవర్ చేయకుండా ప్రాపర్గా, అంటే ఆడవాళ్ళైనా సరే, ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తే అది వల్గారిటీలోకి వెళ్ళిపోతుంది, లేదా అసహ్యంగా కనపడుతుంది, జుగుప్సగా కనపడుతుంది. అది ఆడవాళ్ళకి ఎవరికైనా సరే. నేను మగవాడిని అయ్యుండి నేను కొంచెం ఎక్కువ చేస్తే అది శృతి మించిన దానిలాగా కనపడింది అనుకోండి. సో నా ఒక్కడికే కాదు, పైగా ఆర్ట్ కూడా నేను చెడ్డ పేరు తెచ్చుకున్న వాడిని అవుతాను. సో కుర్చీ నుంచి లేచిన తర్వాత స్టేజ్ వరకు వెళ్ళేటప్పుడు వరకు మనం జనరల్గా తలదించుకొని పొందికగా ఏ ఆలోచన లేకుండా నేను చేసేబోయే ఏదైతే ఆ పాట ఉందో, లేదా ఏదైతే చేయబోతున్నానో దాని గురించి ఆలోచిస్తూ జాగ్రత్తగా స్టేజ్ వరకు, ఆ పోడియం వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఆ పాత్రలోకి వెళ్ళటం. అప్పటి వరకు కై మన ఆరవటమో, లేకపోతే అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని అలవాట్లు మారిపోతాయి, అది వేరే విషయం. బట్ ఈ జాగ్రత్త ఏదైతే ఉందో, మనల్ని ఎవ్వరూ తప్పు పట్టకూడదు. మనల్ని వేలు చూపించారంటే మనల్ని కాదు, అది ఆర్ట్ ఫామ్ని చూపించినట్టు. నేను ఒక్కడిని నడవట్లేదు, నాతో పాటు నేను ఇవన్నీ కప్పుకొని నడుస్తున్నాను, నా సాంప్రదాయం తీసుకుంటున్నాను. నేను డాన్స్ అది ఎంతో వాల్యూ, ఎంతోమంది కష్టపడితే ఇది ఇక్కడి వరకు వచ్చి నుంచుంది. అది ఈ అవకాశం నాకు ఇప్పుడు దొరికినప్పుడు దీన్ని నేను రెక్లెస్గా బిహేవ్ చేయకూడదు. సో ఇదంతా మైండ్లో ఎప్పుడూ ఉంటుందండి. ఇట్స్ నాట్ లైక్ ఒక ఏదో వన్ డే ఇది కాదు. సో ఈ జాగ్రత్తలన్నీ మనం చేసుకోకపోతే నా మీద వచ్చే వేలు కాకుండా ఆర్ట్ ఫామ్ మీద కూడా వేలు చూపించడానికి అవకాశం ఉంటుందని, అది ఎప్పుడు కూడా జాగ్రత్తగా రెడీ అవటంలో కూడా లైక్ ప్రతీది, అంటే ఈ కాస్ట్యూమ్ ఎబ్బెట్టుగా ఉండకూడదు, ఈ హెయిర్ బాగుండాలి, తర్వాత జ్యువెలరీ ఇలా ఉండాలి. ఈ జాగ్రత్తలు అంటే అమ్మాయిగా చేసుకోవటం ఎంతో కష్టపడక్కర్లేదండి. ఓకే, దానికి ఉంటుంది కష్టం, మీరు ఒప్పుకోరు నా మాటని ఖచ్చితంగా. కానీ అమ్మాయిగా చేయాలి, అందులో ఎబ్బెట్టుగా కనపడకూడదు అని అంటే చాలా రిస్కులు ఉంటాయి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు వన్ డేలో తెలియలేదు ఇదంతా. కొన్ని మిస్టేక్స్ చేసిన తర్వాత, కొన్ని లెర్నింగ్స్ జరిగిన తర్వాత, కొంచెం వేస్టేజ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు నాకు తెలిసి నేను కంఫర్టబుల్గా గాడిలో పడ్డాను. నేను ప్రోగ్రామ్ అన్నా సరే నేను నేను ఇబ్బంది లేకుండా అన్నీ అమరిగ్గా పెట్టుకొని చేసుకోగలను. సో ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. సో ఒక జెండర్ చేంజ్ అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది అంటే ఆ క్యారెక్టర్ని అక్కడే వదిలేస్తారు, మళ్ళీ మీరు పురుషుడిగా మారిపోతారు, అంతేనా? నార్మలే, అంతే. అదే అన్న, మన ఈ కూర్చున్న మేకప్ రూమ్ నుంచి నేను స్టేజ్ వరకు వెళ్ళేటప్పుడే ఒక రకంగా షాల్ కప్పేసుకొని ఎవరు చూస్తున్నారా, ఎలా చూస్తున్నారు, ఏం లేదండి. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే
ఇలాంటి వాటికి రెస్పెక్ట్ లేదు. అబ్బాయి అమ్మాయి వేషం వేశాడు అని అంటేనే అది వాళ్ళకి ఇంక వేరే నాలెడ్జ్ లేదు కాబట్టి ఒక రకంగా దీన్ని కొంచెం చాలా చిన్న చూపుగా చూస్తుంటారనమాట. సో అనవసరంగా మనం తలెత్తి చూసి అలాంటివి మన కళ్ళల్లో పడి వెళ్ళే ప్రోగ్రామ్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే అలా దృష్టి మొత్తం నేను స్టేజ్ మీదే పెట్టి ఇటు అటు చూడకుండా నా చుట్టూ నా వాళ్ళని మాత్రమే పెట్టుకొని మేకప్ మ్యాన్ కానివ్వండి, అసిస్టెంట్ని కానివ్వండి, ఎవరైనా నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కనుక ఆ టైంలో వీళ్ళతోనే నేను ఉంటాను. ఇంకా ఎవరితో వీళ్ళతో కానీ ఒక ఎక్స్ట్రా మాట కానీ ఇది ఎవరైనా వచ్చి ఫోటో తీసుకుంటానన్నా ఇలా చెయ్యి పట్టుకోను అవి ఏమీ ఉండవన్నమాట. మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయిందా, మేకప్ తీసామా, మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. అప్పటి వరకు మనం కప్పుకునేది ఓన్లీ డాన్స్ కాదు, డ్రెస్ కాదు, హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ ఆర్ట్ ఫామ్. ఆ కాస్ట్యూమ్ వేసుకొని అలాగా రెడీ అయిపోయి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏ పిన్ ఊడకుండా, ఏ నగ కింద పడకుండా, సో ఏది ఇయర్ రింగ్ ఊడకుండా, సో ఇలాంటివన్నీ ఇట్స్ లైక్ అ ప్రేయర్ అనమాట. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఒకటికి 4 సార్లు నేను 10 సార్లు మేకప్ మ్యాన్లకి విసుగొచ్చేసార్లు నేను చెక్ చేయించుకుంటాను. లైక్ ఇది ఇలా ఉంది ఇలా. ఐ యామ్ అ పర్ఫెక్షనిస్ట్ ఆ విషయంలో. నాకు నా మేకప్ వాళ్ళు చెప్తారు, అన్నయ్య 10 మంది అమ్మాయిలను రెడీ చేయొచ్చు, నువ్వు ఒక్కసారి రెడీ అవి అలా వెళ్తానికి 10 గర్ల్స్ లిటరలీ రెడీ అయిపోతారు వాళ్ళు. నేను 4 గంటలు తీసుకుంటాను, అప్పటికి టక్క రెడీ అయిపోతారు అమ్మాయిలు. కానీ నేను చాలా శ్రద్ధ తీసుకోవాలి దాంట్లో. అంటే అబ్బాయి అమ్మాయిగా చేయటం అనే కాదు, నా ముందు నుంచి ఒకటేనండి, చేసే పనిని ఇలా వేలెత్తి చూపించొద్దు అని. ఇప్పుడు నాకు తెలిసిన పని ఇది ఒక్కటే. ఇప్పుడు మీ పనిలో మిమ్మల్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే మీకు నచ్చదు కదా. సో అలాంటిదన్నమాట. నన్నెవ్వరూ పైగా నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఇంకా ఈజీ అవుతుంది జనాలకి. నన్ను రాళ్లతో విసరటానికి చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. వీళ్ళకేమొచ్చు, వీళ్ళేదో అలా ఉండకుండా పక్కన వాళ్ళకన్నా నేను ఎక్స్ట్రా అవర్ కష్టపడాలి దాని మీద. బయట జరగకూడదు, బొట్టు అలానే ఉండాలి, ఎలాంటిది ఉండాలో అలాంటిదే ఉండాలి, హెయిర్ ఎలా ఉంటే అలా, విగ్ అటు ఇటు అవ్వకూడదు. ఎంతో శ్రద్ధ పెడితే కానీ, ఎన్ని గంటలు ఉంటే కానీ మనం స్టేజ్ మీద ఉండదు. సో అలాంటి డెఫినెట్గా పడుతుంది మనకి. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికైనా 2 చెవులు కుట్టించుకున్నారా? చాలా సంవత్సరాల తర్వాత ఆ ధైర్యం చేశాను. ఫస్ట్ చాలా ఊడిపోయేవండి. నేను చాలా బాధపడ్డాను. ఇంత కష్టపడి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంత కష్టపడి నేను ఇంత దూరం వస్తున్నాను, ఇదేంటి ప్రోగ్రామ్ మధ్యలో ఇలాంటివి, అది ఊడిపోవటం ఇది ఊడిపోవటం. సరే మెడలోంచి నగ ఊడిపోయిందనంటే సరే, అది నా చేతుల్లో లేని విషయం అనుకోవచ్చు. చెవిలో నుంచి అంటే అందరికీ చాలామందికి ఉంటుంది ఇలాగ చెవి piercing. నేను వచ్చిన సాంప్రదాయంలో నాకు అది లేదు. సరే ఇదైతే పర్మనెంట్గా ఉండేవి, స్టేజ్ మీద కాదు, స్టేజ్ తర్వాత కూడా నేను క్యారీ చేయాలి ఇవి. సో చాలా సంవత్సరాలు ఆలోచించి నేను 2017లో నేను చేయించుకున్నాను ఇది. చాలా సంవత్సరాలు వెయిట్ చేసి ఇంకా సరే వద్దు, అది కూడా మనం ఏమంటారు ఇంత పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నప్పుడు అది కూడా చేద్దాము. సో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు ది డాన్స్. ఒక మేల్ అయ్యుండి ఇలాగా ఫీమేల్ క్యారెక్టర్స్లో అది కూడా సంప్రదాయ కూచిపూడి నాట్యం చేయడం అనే దాని గురించి మీరు ఎలాంటి విమర్శలు, కామెంట్స్ ఎదుర్కొన్నారు? ఎందుకంటే సొసైటీ ఇంత పాజిటివ్గా చూస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పటిదాకా మీరు ఎంత పడ్డారో, దాని గురించి ఎంత ఆలోచించారో మీ మాటల్లోనే అర్థమైంది. ఎలాంటి కామెంట్స్, విమర్శల్ని మీరు వినాల్సి వచ్చింది? ఒకటి, రిలీజన్ మీద పడిపోతారండి. ఫస్ట్ ముస్లిమ్స్ అందరు మర్డర్లు చేయడానికి వచ్చారు, లేకపోతే ముస్లిమ్స్ అంతా మటన్ కొట్టుకునే షాప్స్లోనే ఉంటారు, లేకపోతే ఏ కూరగాయలు అమ్ముతారో, లేకపోతే దొంగతనాలు చేస్తారో, ఏ టెర్రరిజంలోనే ఉంటారో. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ అ నోషన్ అండి. నేను కూడా నా కళ్ళతో చూస్తే నాకు దొరుకుతారు. లైక్ ప్రతి మతంలో ఉంటారు, అది ఒక మతం అని కాదు. కానీ ఏంటంటే చులకన చేయడానికి చాలా ఈజీగా నేను టార్గెట్ అయిపోతాను అనమాట. చూసి డాన్స్ బాగుందా బాగాలేదా అనేంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. పేరు విని దాన్ని కొంచెం డిమీనింగ్గా మాట్లాడటం కానీ, లేకపోతే వీళ్ళకి ఏం తెలుసు, ఏదో యాక్ట్ చేస్తూ ఉన్నాడు అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ లాంటిలో క్వశ్చన్స్ అడగటం కూడా, ఏం డాన్స్ ఉంది, ముస్లిం డాన్స్ చేస్తున్నారు కాబట్టి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు, నా కష్టం ఎవరు చూడరు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ సో ఈజీ. యాక్ట్ చేయమని చెప్పండి ఎవరినైనా 25 సంవత్సరాల వాళ్ళ లైఫ్లో, ప్రైమ్ టైంలో, అప్పుడు తెలుస్తుంది అది యాక్టింగా లేకపోతే రియల్ లైఫా, లేకపోతే వాళ్ళు లైఫ్ని డెడికేట్ చేశారా అనేది.
సో ఐఎమ్ ఎ విక్టిమ్ ఫర్ దిస్ సొసైటీ వేర్ దెర్ ఈజ్ నో నాలెడ్జ్ ఫర్ దిస్ సొసైటీ. నాలెడ్జ్ లేదు, చాలామందికి లేదు. ఎంతకాడికి సినిమాలు చూస్తే ఆడవేషం వేస్తే వాడు ఇదై ఉంటాడు, వాడు అదై ఉంటాడు, ఇవి తప్పితే అయ్యో కూచిపూడి సలో ఇది సాంప్రదాయం అంట, సాంప్రదాయంలో ఇలా చేసేవాళ్ళు ఎవరూ లేరంట, అసలు ఇప్పుడు చాలా అరుదంట, ఆ అరుదులో ఈ అబ్బాయి అంట, అలాంటివన్నీ ఎవరికి తెలుసు? ఎంతకాడికి ఆడవేషం వేశాడు, ఓ మగాడా వీడు ఆడవేషం వేశాడేంటి. సో చాలా చాలా ఈజీగా నోరు పారేసుకోవడానికి నేను చాలా టార్గెట్ ఆ విషయంలో. బట్ అది ఎఫెక్ట్ చేస్తుంది ఇనిషియల్గా, డెఫినెట్గా చాలా హర్టింగ్గా ఉంటుంది. బట్ చూసి విని ఎక్కడో మనం కూడా స్టోన్ అయిపోతాం కదా. ఇంకా ఎంతమందికి మనం చెప్తాము, ఎంతమంది నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాట్లాడతారు ఒక రకంగా, నాలెడ్జ్ లేనివాడు ఇంకో రకంగా మాట్లాడతాడు. ఇద్దరు మాట్లాడేది ఎవరికి నోరు ఊరుకోదు, అది అలా ఇచ్చింగ్గా ఉంటుంది అనమాట. ఏదో ఒక మాట అనేసేయాలి, ఏదో ఒకటి తోసేయాలి మనుషుల మీదకి అని. సో ఇది మనం హ్యాండిల్ చేయాలి అని అంటే, ఇందాక నేను మేకప్ రూమ్ దగ్గర నుంచి స్టేజ్ మీదకి ఎలా వెళ్తానని చెప్పాను, అలాగే ఇవి వినకుండా, లేదా నా చెవిన పడ్డా నేను వినలేదు, అవునా అలా అనుకుంటారా? అనుకొని మా ఇంటికైతే వచ్చి ఎవరు చెప్పట్లేదు, ఎవ్వడు ఇప్పుడు వరకు మిమ్మల్ని యాంకరింగ్ బాగాలేదన్నా మీ ముఖం మీదకి వచ్చి ఏ స్వరూప ఏంటో చెప్పటం, ఏంటా ఇంట్రో అని ఎవ్వరు చెప్పరు, మీ వెనకాలే చెప్తారు. మన వెనకాల మనం ముందు వచ్చి ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏ అడ్రస్ అనామకుల గురించి డిస్కస్ చేయాల్సి మనం టైం వెచ్చించాల్సిన అవసరం లేదు. ఐ ఫెల్ట్ ఇప్పుడు కాదు, నేను సినిమాలు చేసినా లేదా నేను అసలు డాన్స్ ముట్టుకునేటప్పుడే నాకు ఇంత తెలియకపోయినా ఎక్కడో ఒక ధైర్యం, నేను తప్పు చేయట్లేదు. సో నేను ఇంట్లో వాళ్ళకే చెప్పలేదు, నేను నీకెందుకు చెప్తాను ఆన్సర్. సో ఐ కేర్ నో డ్యామ్ అబౌట్ ఎనీథింగ్. నేను డాన్స్ చేస్తున్నాను, నేను ఎలాంటి మంచి పని చేస్తున్నాను, ఎలాంటి తృప్తికరమైన పని చేస్తున్నాను నాకు తెలుసు. అది నాకు తెలిస్తే చాలు, నా లైఫ్లో నేను గొప్ప పని చేస్తున్నాను అని నా ఉద్దేశం. అది చాలామంది అన్నారు, చాలామంది అనుకున్నారు, కొంతమంది అనుకోకపోతే అది మీ కర్మ, నేనేం చేయలేను. ఇప్పుడు మీ లవ్ ప్రపోజల్స్, మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇంత మెచ్యూర్డ్గా, ఇంత హ్యాండ్సమ్గా ఉన్న హలీం ఖాన్ గారికి ఖచ్చితంగా ఎవరైనా పడిపోయే ఛాన్స్ ఉంది. అలాగే స్టేజ్ పెర్ఫార్మెన్స్లో అంత అందంగా మహిళలా కనిపిస్తున్నా కానీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏవైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా? పెళ్ళి సంగతి ఏంటి? పెళ్ళి సంగతి ఈవెన్చువల్గానే నాకు తెలుసండి. నేను ఏమంటారు, ఎందుకో ఓవర్ మెచ్యూరిటీ వచ్చేసింది 25స్లో నుంచే నాకు తెలుసు, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ సీరియస్లీ నాకు కష్టం అవుతుంది ఫ్యూచర్లో మ్యారేజ్ విషయం అనేది. అండ్ ప్లస్ నేను సోలోగా ఉండటం ఇష్టము, ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో ప్రాబబ్లీ నాకు అలవాటైనవి. బట్ సమ్హౌ నాకు తెలుసు ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్ మ్యారేజ్ అని నా ఎందుకో ఒక రకమైన ఇది, ఎలాగైతే ఒక గుడ్డిగా నాకు డాన్స్ ఇష్టము, దీంట్లో నేను లైఫ్ ఇచ్చేయచ్చు అని నేనైతే అనుకున్నాను, అలాగే ఇది నాకు కాదు, పెళ్ళి నాకు సెట్ అవ్వదు, పెళ్ళి నాకు సంబంధించింది కాదు, ఇవాళ నేను లేచి నాకు ఉన్నట్టుగా ఉండాలి, అనుకున్నది చెయ్యాలి, లేదా నేను అనుకున్న దాంట్లో లైక్ నన్ను నేను మలుచుకోవాలని అంటే ఐ ఫెల్ట్ మెడలో నాకు ఒక కష్టంగా ఇంకో బండ కాకుండా నేను కొంచెం లైట్ వెయిట్గా ఉండాలంటే నేను సోలోగా ఉంటే బెటర్ అని అనిపించింది. ఐ డోంట్ నో, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వెదర్ ఐ హ్యావ్ డన్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్, నాకు తెలీదు. సో ఫార్ దిస్ ఈజ్ అ రైట్ చాయిస్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో చాలా ఇంకా ఇంట్లో కూడా అంటారు, ఫ్యూచర్లో నీకు తెలిసినా దెర్ ఈజ్ నో యూజ్ అని. సో బీ ఇట్. ఫ్యూచర్లో డాన్స్ గురించి కూడా అంతే అనుకున్నాను. నేను నా ప్రైమ్ లైఫ్ టైం నేను ఇచ్చేటప్పుడు అరే వెనక్కి తిరిగి నేను జాబ్ చేసి ఉంటే, మిగతా వాళ్ళలాగా ఉంటే ఇలా టేల్ ఉండవు, ఇంకా నువ్వు ఇచ్చిన తర్వాత ఇచ్చేసావంతే లైఫ్. సో నేను ఇలా ఉండాలి, సోలోగా ఉండాలి అని డిసైడ్ చేసిన తర్వాత దాంట్లో మైనస్లు ఉంటాయి, ఐ నో ఇట్, బట్ ఇట్ ఈజ్ ఓకే. ఆ మైనస్లకి రెడీ అయ్యే కదా డాన్స్లోకి వచ్చాను, ఆ మైనస్లకి రెడీ అయ్యే నేను సోలోగా ఉండాలనుకున్నాను. ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే ఒక లైఫ్ మనకి తప్పులో ఒప్పులో చేస్తేనే కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు చేస్తున్నాను, దీని ద్వారా తెలుసుకుంటే తర్వాత తెలుసుకుంటానేమో. యాజ్ ఆఫ్ నో దెర్ ఈజ్ నథింగ్ దట్స్ ఆట్.
అంటే మీరు నాకు తోడక్కర్లేదు, ఇలాగే ఒంటరిగా ఉండిపోవాలని డిసైడ్ అయ్యారు. దానికి కారణం మీరు ఎంతో ఇష్టపడ్డ ఈ కూచిపూడి నాట్యమా, లేదు అంటే అది మీకు స్వతహాగా వచ్చిన ఫీలింగా? 2 అనుకుంటానండి. ఇప్పుడు డాన్స్‌లోకి వచ్చి పెళ్లి చేసుకోని వాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది ఇప్పుడు మా మాస్టర్ గారు ఉన్నారు. నాకు డాన్స్ నేర్పించిన వాళ్ళే పెళ్లి చేసుకొని ఉన్నారు. పిల్లలతో ఉన్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 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 ఫైటర్‌లా తయారైపోయిన తర్వాత కొంచెం రెబెల్ అయిపోతాం కొన్ని ఐడియాస్‌తో. ఆహ్, మనల్ని మనం కన్విన్స్ చేసుకోవటానికే ఎక్కువ చూస్తాము. పక్కన వాళ్ళని కన్విన్స్ చేయకుండా. సో, ఎందుకో ఈ మ్యారేజ్ అనే ఒక సిస్టము, ఒక మాట ఆహ్, నాకు బర్డెన్‌గా కూడా అనిపించింది. పైగా చాలామందికి ఇది ప్రొఫెషన్‌లా కనపడదు. నేను ఈరోజు ఎంత సంపాదిస్తాను? వచ్చే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు? వచ్చే పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు? వాళ్ళకి మనం ఏం ప్రొవైడ్ చేయగలం దీంతో? పోనీ నేను హ్యాపీగా ఉన్నానా? నేను హ్యాపీగా ఉండగలుగుతున్నానా అంటే అదే ట్రై చేస్తున్నాను నేను. సో, నేనే ట్రై చేస్తున్నాను. నాకు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉండి అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్. అన్నెసెసరీ ఎవరినో ఇన్వాల్వ్ చేసి ఈ జర్నీలో ఇన్వాల్వ్ చేసి నేను బాధపడి ఇంకొకటి నేను కాంప్రమైజ్ అయిపోతానేమోనని భయం. ఇఫ్ ఐ హ్యావ్ ఓవర్ వెయిట్ నేను కాంప్రమైజ్ అయిపోతాను. సో, నాకు కాంప్రమైజ్ అవ్వటం అస్సలు ఇష్టం లేదు. నేను చేసే ఈ పనిలో నేను ఇదొక్కటే చేస్తాను బాగా. నాకు ఇంకొకటి రాదు. నాకు వంట వార్పు రాదు. నాకు చదువున్నా ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్. ఇప్పుడు యాజ్ గుడ్ యాజ్ చదువు లేనట్టే. ఎందుకంటే ఐ హ్యావ్ నెవర్ యూజ్డ్ మై స్కిల్ ఆన్ దాట్. సో, నేనేమన్నా ఫ్లైట్ నడుపుతానా? నాకు ఇంకోటి ఏమీ రాదు. ఇంకొక స్కిల్లే లేదు. నా స్కిల్ టైం మొత్తం అంతా డాన్స్ మీద పెట్టాను. సో, నాకు ఇంకో బరువు వద్దు. నేను చాలా లైట్ వెయిట్‌గా నేను ఎగరగలిగినంత సేపు నేను ఎగరాలి ఈ క్లౌడ్స్‌లో. సో, తద్వారా నాకు అనిపిస్తుంది ఇంకొక ప్రాణిని నేను తీసుకొనొచ్చో, లేకపోతే ఇంకొక నేను వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ రైట్ చాయిస్. ఇట్స్ ఓన్లీ ఆర్ట్ ఉన్నందువల్ల కాదు. నేను సెల్ఫిష్‌గా ఆర్ట్ కోసం ఉండాలి అనే ఒక సెల్ఫిష్ థాట్ అంతే. మీరు డాన్స్‌తో పాటు ఇంకా ఏం చేస్తూ ఉంటారు? డాన్స్‌తో పాటు నాకు అప్పుడప్పుడు మూవీస్‌లో అవకాశాలు వచ్చినప్పుడు మూవీస్‌లో చేస్తుంటాను. నేను డాన్స్ నేర్పిస్తూ ఉంటాను. డాన్స్ ఆబ్వియస్లీ కొత్తగా ఏం చేయాలి అని ఎక్స్‌పెరిమెంట్లు అవి ఆలోచిస్తూ ఉంటాను. సో, డాన్స్ చుట్టే మోస్ట్‌లీ లైఫ్ ఉంటుంది. డాన్స్ చేయనప్పుడు అంటారా ఇంకా అందరిలాగే సినిమాలు లేకపోతే ఏ టీవీ చూసి ఎంజాయ్ చేయటము, మ్యూజిక్ చూసి ఎంజాయ్ చేయటము, మిగతా వాళ్ళలాగా పాలిటిక్స్ చూసి బాధపడటము, ఆనందపడటము, నార్మల్ లైఫ్ అంతే. సో, దేర్ ఈజ్ నథింగ్ స్పెషల్. నాకు ఇది చెప్పాను కదా ఇందాక, ఇది తప్పితే నాకు ఇంకోటి రాదు. నా దగ్గర నుంచి డాన్స్ తీసి పక్కన పెడితే నేను పెద్ద సున్నా. నాకు ఇంకేమి రాదు కూడా. ఏ మూవీస్‌లో యాక్ట్ చేశారు? నేను 'నువ్విలా' అనే ఒక మూవీలో నా ఇంట్రడక్షన్ ఉండిందండి. 2012లో నా ఫస్ట్ మూవీ అది. ఆ తర్వాత 'ఆమె అతడైతే' అని లీడ్ రోల్ చేశాను. 'నువ్విలా'లో కూడా వన్ ఆఫ్ ది లీడ్‌గా చేశాను. ఇదైతే మొత్తం భామనే సత్యభామనే లాంటి మూవీ అనమాట 'ఆమె అతడైతే' అనేది. సో, అది చేశాను. కొన్ని ఫిల్మ్స్ చేశాను. అది గూగుల్‌లో ఉంటాయి. ఇట్స్ ఎంబారసింగ్ మనం చేసిన పనులు మనం లిస్ట్ చెప్పుకోవటము. కొన్నే చేశాను. వాట్ ఐ ఫెల్ట్ నాకు కొంచెం మంచిగా అనిపించి నా పర్సనాలిటీకి ఇది ఎఫెక్ట్ అవ్వదు అనుకున్నవే కొన్ని చేశాను. సో, ఇప్పుడు కూడా నేను ఒక మూవీకి రిలీజ్‌గా ఉంది. దానికి వెయిట్ చేస్తున్నాను. సో, ఇట్స్ డాన్స్, యాక్టింగ్, డాన్స్ టీచింగ్. మీరు ఒక నాట్య గురువు, డాన్స్ టీచర్. ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్‌కి డాన్స్ నేర్పించారు? ఇది చాలా ట్రిక్కీ ఆన్సర్ అండి. ఎందుకనంటే నేను డాన్స్ నేర్చుకున్నది డాన్స్ చెయ్యటానికని ఎక్కువ సంవత్సరాలు నమ్మాను. అలా మధ్య మధ్యలో నేను డాన్సులు నేర్పిస్తూనే ఉన్నాను. ఒక ప్లేస్ తీసుకుని డాన్స్ నేర్పించాలి అన్నది నాకు ఈ మధ్య కొంచెం గట్టిగా అనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు వర్క్‌షాపుల్లో కానివ్వండి, లేకపోతే నేను అడపాదడపా వెళ్ళిన చోటల్లా నేర్పించింది కనుకుంటే దాదాపుగా ఒక 1000 మంది ఈజీగా అయిపోయి ఉంటారండి. 1000 మంది పిల్లలకి నేను డాన్స్ నేర్పించాను అని చెప్పగలను. ఏ సంకోచం లేకుండా. మీరు ఇప్పటి వరకు ఎన్ని డాన్స్ ప్రదర్శనలు ఇచ్చారు? ఏ దేశాల్లో ఇచ్చారు? మీకు ఎలాంటి అవార్డులు, రివార్డులు, పురస్కారాలు వచ్చాయి? ముఖ్యంగా ఎలాంటి బిరుదులు వచ్చాయి? అంటే ఈ రివార్డులు కాదు. అవార్డులు అన్నది ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఏదో ఇంకా మన కష్టాన్ని చూసి కొంతమంది నచ్చి కొన్ని అవార్డ్స్ ఇస్తారు. యాక్చువల్లీ
గుర్తుపెట్టుకోనండి స్పెషల్లీ నేను. ఎందుకనంటే ఇవన్నీ చాలా కళ్ళు తలకెక్కే కొన్ని విషయాలనమాట. షాలు ఒంటి మీద కప్పిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండకపోతే అదే శాపం అయితదనమాట. సో, మెడలో దండ, ఒంటి మీద షాలు కప్పినప్పుడు వాటికి చాలా భయంగా ఉండాలి మనం. అవి వచ్చిన తర్వాత మనం తల కొంచెం విసిరేసినా, కొంచెం మనకి అవార్డులొచ్చేసాయి, ఇంక మనం రాజా, మనం కింగు, మనం చాలా సూపర్ సీనియర్స్ అయిపోయాము. ఇలాంటి ఆలోచనలు మనకొచ్చాయనంటే కొంచెం అందుకనే ఏ అవార్డొచ్చినా ఓకే. అది షెల్ఫ్‌లోకే వెళ్తుంది. అది ఓన్లీ రాసేటప్పుడు మాత్రమే ప్రొఫైల్‌లో ఉంటుంది. బట్ నాకు నచ్చినది మా మాస్టర్ గారు నాకు ఇచ్చిన సాత్రాజితి అవార్డ్ అనమాట. సాత్రాజితి అంటే స్పెషల్‌గా ఫీమేల్ ఇంపర్సనేషన్ చేసే వాళ్ళ కోసము ఇన్వెంట్ చేసిన అంటే సత్యభామకి ఇంకొక పేరనమాట. సాత్రాజితి అని చెప్పేసి. సాత్రాజితి అని ఒక అవార్డ్ ఇచ్చారు. అది చాలా నాకు మంచిగా అనిపించింది. గురువు దగ్గర నుంచే ప్రశంస రావటం చాలా ఒక మంచి విషయము. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి మనం నాట్య మయూరి అనుకున్నా, లేకపోతే నృత్య తపస్వి అనుకున్నా, ఇలాంటివి చాలానే ఉన్నాయి. బట్ నాకు నచ్చినది సాత్రాజితి అవార్డు. ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు? వేరు కంట్రీస్ కూడా వెళ్తుంటారు కదా మీరు? అవును. సో, కొన్ని కంట్రీస్‌లో ఇచ్చాను. అంటే ర్యాండమ్‌గా మళ్ళీ వాటికి వెళ్తాం కాబట్టి అమెరికా, కెనడా, దుబాయ్, సింగపూర్, మలేషియా, పాకిస్తాన్ కూడా ఒకసారి వెళ్ళాను. అది వరమో శాపమో అయ్యింది. వెళ్ళిన ప్రతి ఎంబసీలో అది ప్రాబ్లమ్ అవుతది. వెళ్ళిన పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గరల్లా అది చాలా హెడేక్ వస్తుంది స్టాంప్ ఉన్నందువల్ల. బట్ ఏం చేస్తాం ఆ టైంలో మేము కల్చరల్ రిప్రజెంటేటివ్‌గా ఒక డాన్స్ చేయడానికి వెళ్ళాము. బట్ అందరూ అది ఏం చూడరు కదా! పైగా నా పేరు హలీం ఖాన్ అని. సో, ఇలాగా అది కలిపేస్తారనమాట. సో, డాక్టర్ హలీం ఖాన్ ఎలా అయ్యారు? నేను ఎంబీఏ చేశానండి. ఎంబీఏ డిస్టెన్స్‌లో చేశాను. తెలుసు కదా! ఇంకా ఫుల్ టైమ్ డాన్స్‌లో ఉన్నప్పుడు మనకి కుదిరే విషయాలు దీంట్లో. ఇంకా అమ్మా నాన్నలకి ఇంకా లేదు అట్లీస్ట్ మినిమమ్ పీజీ నువ్వన్నా చేసుకోకపోతే ఇంకా ఏం తింటావు, ఏం చేస్తావని ఇంకా సరే కష్టపడి నేను అత్యవసర మార్కులు అంటారు కదా! సో, అలాంటివితో ఎంబీఏ ఫినిష్ చేశాను. ఆ తర్వాత డాక్టరేట్ అన్నది ఇది నేను ఏమంటారు గౌరవ డాక్టరేట్ అంటారండి. చాలా సంవత్సరాలు ఈ దీంట్లో ఉన్నందుకు, చాలా సంవత్సరాలు నేను డాన్స్‌ని ఇన్ని సంవత్సరాలు నేను దశదిశలా వ్యాప్తి చెందించినందుకు ఒక గౌరవంగా మనకిచ్చిన గౌరవ డాక్టరేట్. సో, అది ఏమంటారు కష్టపడి చదివినది వేరు ఉంటుంది. ఇది గౌరవంగా మనకిచ్చి ఇంక చాలులే ఓకే చాలా కష్టపడ్డావు ఇది అన్నట్టు అనమాట. సో, ఇవన్నీ ఇవి వెనక్కి తిరిగి చూస్తే మనకు ఆస్తులండి ఇవి. అంటే మనం చేసిన కొన్ని ఉంటాయి చూసారా, మనం ఇన్ని విన్నాము, ఇలా అంటారు, ఇలా అనుకుంటారు అని అనుకున్న వాటికల్లా ఇది ఒక చిన్న సమాధానం అనమాట. సో, మనం కళ్ళు మూసుకొని ఆలోచించినా, మనం వెనక్కి తిరిగి చూసినా, అరే ఇవి కదా మనం అచీవ్ చేసింది, వాళ్ళనే ఒక మాటతో మనకి ఎందుకు మనం ఎఫెక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ మనల్ని మనం సమాధానపరచుకోవటానికి మనం ఇంత కష్టపడ్డామా, ఇన్ని చేసామా అని ఒక్కొక్కసారి ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. చాలా తృప్తిగా ఉంటుంది అలాంటివి మనం వెనక్కి తిరిగి చూస్తే. సో, అవార్డులు అన్నవి ఒక ఫ్యూయల్ లాంటిది ఆర్టిస్ట్కి. హలీం గారు, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఇదేనండి డాన్స్‌లో ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి, ఎక్కువ చేయాలి పనులు, ఇంకా ఎక్కువ మందికి నేర్పించాలి, ఇంకా డెడికేటెడ్ స్టూడెంట్స్‌ని సంపాదించాలి. ఇంకా నా లైఫ్ నేను నాకు ఓపిక ఉన్నంత వరకు నేను డాన్స్ చేయగలగాలి. సో, ఇది అంటే ఆఫ్‌కోర్స్ ఫిల్మ్స్ డాన్స్ రిలేటెడ్ ఏమన్నా వస్తే ఐ రియల్లీ వాంట్ టు డూ ఇట్. ఇది బేసిక్లీ డాన్స్ అండ్ ఫిల్మ్స్ అన్నది నా ప్రైమ్ ఇంట్రెస్ట్ అండి. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవ్వడం, మీ ఫ్రెండ్గా ఉండడం ఒక ఎత్తు అయితే, ఈరోజు మీతో ఇలా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని తెలుసుకోవడం, అసలు మీరు ఒక నాట్యాన్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఇంకా ఎంత విశ్వవ్యాపితం చేయాలని ఆలోచిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.